హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్జీవి గారి లెక్క సెటిల్ చేశారు అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. ఆయనకు భారీ ఎత్తున అమౌంట్ ఇచ్చారు. మేబీ సినిమాలు తీసినందుక, మరి ఇంకా సపోర్ట్ చేసినందుక దేనికో తెలియదు కానీ ఇప్పుడైతే ఆ వార్తలు రావడం చూస్తున్నాం. మరి వార్తలు నిజమెంతుంది, అసలు ఎంత అమౌంట్ ఆర్జీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం చూసాం. సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఆర్జీవి గారు మరి చూస్తున్నాం వైసీపీ తరఫున కొన్ని సినిమాలు తీయడం, జగన్మోహన్ రెడ్డి గారిని హీరోయిగా చూపించడం, ఇవన్నీ కూడా చూసాం. మరి దేనికో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్జీవి గారికి భారీ ఎత్తున అమౌంట్ ఇచ్చారు, ఆయన లెక్క సెటిల్ చేశారు అని చెప్పేసి వార్తలు రావడం కూడా చూస్తున్నాం. టీడీపీ వాళ్ళు కూడా బహిర్గతంగా దీనిపైన విమర్శలు చేస్తున్నారు. మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది, మరి ఆయనకి ఎంత అమౌంట్ ఇచ్చినారు సార్? మేబీ ఇచ్చిండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన డైరెక్టర్ వర్మ గారు పైగా నేము ఫేమ్ ఉన్న డైరెక్టరు. మరి ఇప్పుడు ఆయన ర్యాంకింగ్ అని తెలియదు కానీ ఒకప్పుడు ఇండియాలోనే టాప్ 10 డైరెక్టర్స్లో ఆయన ఒకడు. అంటే భాషలకు అతీతంగా చెప్తున్నా. ఇప్పుడంటే పాన్ ఇండియన్ సినిమా అయిపోయింది కానీ. సో అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి సినిమాలు తీసి చేస్తారని అంటే ఆయన జస్ట్ ఒక షాట్ చేస్తేనే ఎంతో ఇస్తారు. అట్లాంటిది ఆ స్థాయి వ్యక్తి. ఎందుకంటే చిన్న టెక్నీషియన్స్ని అంటే 1,00,000కి 50,000కి పని సినిమాకి ఒప్పుకుంటే వచ్చే టెక్నీషియన్స్ని ఆ రోజుల్లో, ఈరోజు స్టార్ టెక్నీషియన్స్ అందరూ బాలీవుడ్లో వర్మ గారు తయారు చేసిన వ్యక్తులే, పేర్లు అనవసరం కానీ అంత ఇమేజ్ ఉంది ఆయనకి. అంటే ఆయన టేకింగ్, ఇన్నర్ వ్యూ, థాట్స్ ప్రాసెస్ అట్లా ఆయన నడిచింది కాబట్టి ఆ ప్రాసెస్ మేబీ అలాగే. సో అటువంటి వ్యక్తి మరి ఎంతైనా ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ప్రొఫెసరే అంటారు కానీ రిటైర్ అయిపోయిన ఇంకేముంటుంది అని ఉండదు కదా. బట్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజల్లో ఉండే వ్యక్తి, మొత్తానికి పేరు నాని గారిని సినిమాల కోసం అని వెళ్ళి కలిసిన వ్యక్తి తర్వాత అనూహ్యంగా అంటే సామాన్యుల్ని ఎందుకు సినిమాలు పట్టకొడతారు, అదేదో మీరే తీయొచ్చు కదా, మీరే హీరోలుగా పెట్టి తీయండి, లేదు మీరే యాక్ట్ చేయండి అని వాళ్ళ మీదే కౌంటర్లు వేసిన ఆర్జీవి గారు ఆ పేరు నాని గారిని కలిసిన తర్వాత ఎందుకు ఒక్కసారిగా టర్న్ అయిపోయారు అనిపించింది. టర్న్ అయిపోయిన తర్వాత ఇంకా ట్వీట్లు చేయడం, టీడీపీకి యాంటీగా ట్వీట్లు చేయడం, పవన్ కళ్యాణ్కి యాంటీగా ట్వీట్లు చేయడం, ఆ తర్వాత మీరు అన్నట్టు వ్యూహం అనే సినిమా, శబదం అనే సినిమా చేయడం, దాంట్లో కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక హైప్ తీసుకొచ్చేలాగా మాట్లాడడం, తర్వాత చంద్రబాబు గారు అరెస్టుకు ముందే వచ్చిన వ్యూహం అనుకుంటా కదా అది, అంత అభివృద్ధి ఓకే కానీ నెక్స్ట్ అదే పథకాలు ఓకే కానీ అభివృద్ధి ఎక్కడ అనడం, తర్వాత ఆయన అరెస్ట్ గురించి ఆయన ఇన్ని దుర్మార్గ పనులు చేశాడు, ఆయన అరెస్ట్ చేయడం ఎలా అని మాట్లాడుకోవడం. అంటే ఆయన అరెస్టుకు ముందే ఇటువంటి వ్యూహాలంటే ఇవన్నీ వ్యూహాలు ఆయన చెప్పారా, ఈయన ఊహించి కథ రాసుకున్నాడా, లేదు ఈయన పేరు వాడుకొని తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టే రాస్తే ఆలే ఎవరో డైరెక్టర్ పెడితే గోస్ట్ డైరెక్టర్గా పెట్టి ఎవరితో నడిపించారనేది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయన మరీ అంత ఇదిగా ఒప్పేసుకుంటాడా అంటే ఆయన అభిమానులకు అలా ఉండేది. బట్ ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మేబీ ఒప్పేసుకుని ఉంటాడు ఆయన పేరు వాడుకోవడానికి. అట్లా అయినప్పుడు మరి ఆయన ఇచ్చినప్పుడు ఊరికే పనేంటి నీకెంత నాకెంత కదా ఎక్కడైనా సరే. పోనీ ఆయన ఎప్పుడు కూడా నేను కూడా ఒకసారి గతంలో ఇంటర్వ్యూ చేసిన సందర్భాలు ఉన్నాయి ఆయనకి. అప్పుడు కూడా ఎప్పుడు ఆయన చేతిలో ఫోన్ ఒక్కటే ఉంటుంది తప్ప ఒక పర్సు కానీ ఒక కార్ కీ ఏమి ఉండవు ఆయన. ఎవరో స్టూడెంటో ఆయన అభిమానో లేదంటే ఆయన పనిచేసిన అనుచరులు ఎవరో ఒకరు వస్తారు, డ్రాప్ చేస్తారు, ఎవరో ఒకరు తీసుకెళ్తారు. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అంటే ఇప్పుడంటే మకా వీడు మార్చారు, ఇంతకుముందు ముంబై ఉండేవారు కదా. అప్పుడు కూడా ఆయన చేతికి ఉండేది కదా, అదే క్యాషే ఉండేది కదా, ఓన్లీ ఫోన్తోనే ఉంటాడు ఆయన. అసలు ఎట్లా ఇంకేంటి పెద్ద అదొక పెద్ద మెరేకల్లా ఉండేది. సో ఇప్పుడు ఎంత ఇదైనా ఆయన మెయింటెనెన్స్ డబ్బులు అయితే కావాలిగా, ఎలా వస్తాయి, ఎవరిస్తారు? బిజినెస్లు ఏమున్నాయంటే ఆయన ఎప్పుడు బిజినెస్ల గురించి ఎక్కడ ఏం మాట్లాడలేదు, ఎవరు చేయలేదు. అంత డిఫరెంట్ ఫిలాసఫీతో మాట్లాడుతుంటారు కానీ. సో మరి ఇప్పుడు ఆయన ఫేమ్ అంతగా లేదు కాబట్టి డైరెక్టర్ పరంగా ఏదో ఒకటి మరి బతకాలిగా. ఎవరు ఆదరిస్తారు, ఎవరు చూస్తారు? పైగా కుటుంబ వ్యవస్థ మీద పోనీ నా కూతురు చూస్తుంది, నా భార్య చూస్తుంది అనుకోవడానికి లేదు. కుటుంబ వ్యవస్థ మీద ఆయనకి అసలు నమ్మకమే లేదు. నమ్మకం లేదు ఇన్ ద సెన్స్ ఆయన దాన్ని పట్టించుకోడు పెద్దగా. సో ఎట్లాగా ఏదో ఒకటి ఎవరో ఒకరు సినిమాలో ప్రాజెక్టులో చేసి ఇవ్వకపోతే ఎలా అవుతుంది? ఇచ్చే ఉంటారు, ఇవ్వకుండా ఎలా నడుస్తుంది? అండ్ మోర్ ఓవర్ ఇంకో మీరు అన్నట్టు టీడీపీ వాళ్ళకి కూడా తెలిసింది కాబట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళు పరిస్థితి ఆలోచన ఎలా ఉందంటే ఈయన్ని గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా చేయాలని థాట్ వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన అమౌంట్ వాళ్ళ పాకెట్లో ఉందైతే ఇచ్చింటారు కదా. మళ్ళీ
ప్రజాధనమే అయి ఉంటుందని చాలామంది ఇది అదే అయి ఉంటుంది. మరి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? వీళ్ళు సొంతంగా డబ్బులు పెట్టి తీసేంత ఇది కాదు. ఎవరో పేరు ఎవరో డమ్మీ పేరు పెడతారు. అసలు విషయం వేరేలా ఉంటుంది. దానికి సంబంధించిన మేధావులైన ఆడిటర్లు ఉన్నారు, మేధావులైన లాయర్లు ఉన్నారు, లాకమ్ము ఆడిటర్గా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ లా పాయింట్లను తెలుసుకుంటేనే ఈ ఒకవేళ ఈ ఆడిటింగ్ చేసినప్పుడు లెక్కల్లోని తేడా కానీ తప్పుల్లో తేడా వచ్చినప్పుడు కేసులు అయితే దాన్ని ఎలా తప్పించుకోవాలని కూడా రీసెర్చ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళతో పెట్టి తీయించుకుంటారు కాబట్టి ఈయనకి ఎంతో ముట్ట చెప్పు. ఇంకో వాస్తవం కూడా ఉంది, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు, అంటే ఇంకో రూమరు. ఐపాక్ట్ వాళ్ళు కూడా వాళ్ళకి గతంలో పనిచేసినప్పుడు ఆయన అకౌంట్ సోషల్ మీడియా అకౌంట్లు వాళ్ళు పాస్వర్డ్ తీసుకొని వీళ్ళే మేనేజ్మెంట్ చేసి, అంటే ఆయన పెట్టినట్టుగా వీళ్ళు పెట్టి దానికి ఒక రకమైన రచ్చ క్రియేట్ చేయడం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఇట్లా క్రియేట్ చేయడం వల్ల ఒక రకమైన హైప్ రావడం. హైప్ ఇచ్చిన తర్వాత దాన్ని జనరల్గా మనం ఏమనుకుంటాం, ఆయన ఒక ట్వీట్ చేస్తే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటుంటే ఆయన పిచ్చి నవ్వుకుంటుంటాడు, నేను జస్ట్ ట్వీట్ చేస్తే వీళ్ళందరూ చూడండి అలా కొట్టుకుంటున్నారు ఛానల్స్లో అని అనుకున్నాం. సో అది ఉంది కాబట్టి ఆయన ఇమేజ్కి వీళ్ళే ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్లు ఉంటారో వాళ్ళు ఆయన ట్విట్టర్ ద్వారా స్టేట్మెంట్ ఇవ్వడం పెట్టడం అట్లా చేయడం వల్ల కూడా ఒక రకమైన వైసీపీకి ఫేవర్గా రచ్చగా. గతంలో కూడా ఆమె ఒక సోషల్ మీడియాలో అగ్రెసివ్గా ఉండే ఒక ఆమెని పవన్ కళ్యాణ్ మీద గుసుకొలపడం, ఆయనతో మాట్లాడించడం, ఆ తర్వాత ఫైనల్గా ఆయనే ఒక ప్రైవేట్ ఛానల్లో నేనే ఆమెను పెట్టానని చెప్పి ఒప్పుకోవడం, ఇవన్నీ చూసాం కదా. ఇవన్నీ ఊరికి ఎందుకు చేస్తారండి ఎవరైనా? టైంపాస్ పనులా? ఎంతో కొంత లేకుండా బెనిఫిట్ లేకుండా ఉంటుంది కదా. మొదట్లో చేస్తారు, తర్వాత సరే నీకు ఇది చేస్తున్నాం, నీకు ఇంత ఇస్తాం, నువ్వు ఇంకొంచెం చెయ్యాలి, ఓకే, కామన్గా ఉంటుంది. అది ఇప్పుడు సుమారుగా 1.5 కోటి ఎంతో ఇచ్చారన్నట్టు కూడా వార్తలు అందుతున్నాయి. చూద్దాం ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఏదైతే డిసెంబర్ 4న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయిగా. మరి అక్కడ జూన్ 4 రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఇంకెన్ని వస్తాయో, ఎన్ని అవకతవకలో, ఎన్నో ఇంకా చెప్పలేమంటే మరి అది వర్ణనాతీతం. సో ఇప్పుడు ఇది కూడా ప్రజాధనంలోంచి ఇచ్చారా లేదా ఒక ప్రొడ్యూసర్ ఎవడైనా పెట్టాడా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఏదైతేనే మరి ఆయనకి ఇచ్చారుగా, ఆ ఇచ్చిన దానికి లెక్కలు రసీదులు అయితే చూపించాలిగా. చూపించలేకపోతే తీసుకున్నోడు బాధ్యుడే, ఇచ్చినోడు బాధ్యుడే. సో మరి అంత అంటే ఆ స్థాయిలో రగిలిపోయి ఉన్నారు. వీళ్ళు ఇంకా అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. వీళ్ళకి ఎప్పుడు దొరుకుతారా అన్నట్టుగా కూటమిలో ఉన్న అందరూ కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళు. నిజమే కదా, చాలా లేనిపోని కేసులు పెట్టడం, ఎవరు మాట్లాడితే వాడిని అరెస్ట్ చేసేయడం, వాడు తప్పని తెలిసినా కూడా క్లియర్గా వీడినే లోపలేయడం. ఆయన కొట్టాడు సార్ అని చెప్పడానికి వెళ్తే ఈయన లోపలేసాడు. కొట్టినోడిని పిలవకుండా, ఆయన అడగకుండా, వాడు కనీసం చర్చ కూడా జరగకుండా, ఎవడైతే వాడు కొట్టాడు సార్ అని చెప్పడానికి వస్తే వీడిని లోపలేసాడు. అట్లాంటి చాలామంది దళితులు రూరల్ ఏరియాలో చాలామంది దెబ్బలు తినడం, ఇవన్నీ ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఎవరెవరైతే ప్రస్తుత ప్రభుత్వానికి సహకరించి అవుతున్నారో వాళ్ళందరి మీద కూడా ఎవరికి వాళ్ళు రెడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం మరి జూన్ 4th ఏమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.